మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ కాదలుచుకున్నారా? మీరు ఇదివరకు స్ట్రింగర్ గా పనిచేసినా, కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు. ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్. రాజకీయాల నుంచి సినిమాల దాకా, లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు. వార్త కొట్టు, క్యాష్ పట్టు. ఆసక్తి గలవారు 9032555277 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ఇప్పుడున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ పరిపాలన ఎలా ఉంది? వచ్చే ఎలక్షన్ల ఏది వస్తే బాగుంటుంది అంటారు? వరస్ట్ గవర్నమెంట్ అంటా నేనైతే. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎందుకంటే అన్ని సమస్యలు ఎక్కడి సమస్యలు అక్కడనే ఉన్నాయి. ఎవరికి ఏమి ఇచ్చిండని, ఎవరికి దళిత బంధు ఇచ్చిండా, ఎవరికి ఏమి ఇచ్చిండు? ఈ రాజేంద్ర కాన్స్టిట్యున్సీని ఎవరికి ఇచ్చిండు? శంషాబాద్కి ఇచ్చిండు. రాజేంద్ర మున్సిపాలిటీలు ఇచ్చిండా, లేకపోతే గండిపేట మండలంలో ఇచ్చిండా? ఎవరికి ఇచ్చిండు? ఎవరికి ఏం లేదు. ఉద్యోగాలు ఏం లేవు. ఉద్యోగాలు ఎవరికి ఇచ్చిండు? చదువుకున్న వాళ్ళు. నేను కూడా డిగ్రీ చేసిన, నాకు ఇప్పటివరకు గవర్నమెంట్ జాబ్ ఇప్పటివరకు నేను చేయలేను. మా ఇంట్లో వాళ్ళు కూడా చేయలేరు. ఎవరు చదువుకున్న వాళ్ళు మస్తుగా ఉన్నారు. నిరుపేదలకు రావాలి. ఒక జర్నలిస్టుగా మేము కూడా కొనసాగుతున్నాం. జర్నలిస్టులకు ఎప్పుడో చెప్పిండు ఇస్తా అని చెప్పి. మా గెలిచిన కొత్తల ఉగాదికి మేము కూడా మీతో పాటు చేస్తాము, గృహప్రవేశంలో మీతో కలిసి తింటా అన్నాడు. ఎడిగిపోయింది మరి ఆ కేసీఆర్. ఎవరి కోసం చేస్తున్నాడు? వాళ్ళ కుటుంబాని కోసం చేస్తున్నాడు. చేయని ఇప్పుడు వస్తే మరి కేసీఆర్ మీద కొంచెం ఇబ్బంది ఉంది. వస్తే బీజేపీ బెటర్ అంటారా, కాంగ్రెస్ బెటర్ అంటారా? ఎవరు వచ్చినా మంచి చేయాలి. ఏ నాయకుడు ఉన్నా కూడా ప్రజల మంచి చేసే నాయకుడు రావాలి. అది బీజేపీ అయినా కానీ, కాంగ్రెస్ అయినా కానీ, టీఆర్ఎస్ఏ కానీ, బీఆర్ఎస్ఏ కానీ, ఇంకేదైనా కూడా అందరికీ న్యాయం చేసే నాయకుడు రావాలి. టీఆర్ఎస్ పార్టీ మీద నిరాశ ఉంది. పబ్లిక్ అందరు నిరాశలోనే ఉన్నారు. ఒక జర్నలిస్ట్గా నేను చెప్తున్నా. కేసీఆర్ పాలన ఎట్టున్నది? నెక్స్ట్ ఎలక్షన్ లో కేసీఆర్ వస్తే బాగుంటుందా, కాంగ్రెస్ బీజేపీ ఏది వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏమో ఇక్కడ వాళ్ళని అడుగు అయ్యానే అక్కడ ఎక్కడైనా కేసీఆర్ తెలంగాణ కదా, అవి తెలంగాణనే. పింఛన్ వస్తుంది ఏమన్నా? గవర్నమెంట్ కేసీఆర్ ఇచ్చే పథకాలు ఏమన్నా వస్తున్నాయా? ఏమొస్తున్నాయి? ఆ పింఛన్ అంటే ఒకటి ఇస్తున్నాడు అంతే. రైతు బంధు వస్తలేదు? రైతు బంధు ఉందా మీకు? ఎట్లున్నాయి ఇప్పుడు సరుకుల రేట్లు? అన్ని పెరిగినాయి. అన్ని పెరిగినాయి. ఆయన ఇస్తున్నాడు, అన్ని పెరిగినాయి. ఇటు ఇస్తున్నాడు, తీసుకుంటున్నా. ఇటు ఇస్తున్నా, అటు ఇటు ఇస్తున్నాడు, అటు పోతున్నాయి. ఇంకేంది? దోసక తినుడు. ఆయన ఇచ్చినట్టు పేరే గాని ఆడ లాభమే లేదు. మరి ఇప్పుడు నెక్స్ట్ టీఆర్ఎస్ వస్తే బాగుంటుందా, కాంగ్రెస్? ఏదో వస్తే బాగుంటుందా అంటే ఇక మంచితనానికి వస్తేనే మంచిగా ఉంటుంది. మరి మరి మాకు మంచిగా చేస్తేనే మంచిగా. ఇక ఆయన చేసిన ఒకటే, ఈయన చేసిన తెలంగాణ ఆయన మంచిదే వస్తే అందరు ఇప్పుడు ఇట్లా అదేందో మర్చికొస్తారు. బస్సులా అందరు మంచిగా ఉంచి మంచిగా ఇది చేస్తుంటే బాగుంటుంది. అంతేనా? నీళ్ళు వస్తున్నాయి? నీళ్ళు వస్తున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.